ఎంతో భక్తి, వెనక ముందు చూడకుండా, లోకాన్ని ఆశించకుండా, లోక ఆశలను ఏమాత్రం పోకుండా, తన భర్త చనిపోయినా కూడా, తన జీవితం మోడుబారినా కూడా ఏమాత్రం బాధపడకుండా దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఆవిడ్ని 100 దాటినా బ్రతికిస్తున్నాడు దేవుడు. ఎందుకు అనంటే, అమ్మా నీ కనులకు చూపిస్తా నా కుమారుణ్ణి, నువ్వు చూసి చావాలి అంతే. మరీ ముఖ్యంగా ఈ జీవితంలో, ఈ లోకంలో భక్తిని కొనసాగించే వాడికి వచ్చే కష్టాల తర్వాతనే మిగతా కష్టాలని. భక్తి చేయాలి అని అంటే శ్రమల గుండా నడవాలి. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఆ భక్తిని నువ్వు ఇష్టపడితే, ఆ భక్తిని నువ్వు ఆస్వాదిస్తే ఎన్నో కష్టాలు నీ చుట్టూ చేరుతాయి. ఆ కష్టాలు బయటోడికే కనబడతాయి, నీకు కనబడవు. ఆ కష్టాలు ఎవరికి కనపడతాయి అంటే నీ చుట్టూ ఉన్నటువంటి జనాలకు కనబడతాయి, ఏంట్రా కష్టమని. కానీ నీకు కాదు. ఒక చెట్టు పెరట్లో మనం చెట్టు వేస్తాము. పెరట్లో చెట్టు వేసినప్పుడు ఆ చెట్టుకి ఎంతో చాకరీ చేస్తాము. చాకరీ చేసిన తర్వాత ఫలం వస్తే ఆనందిస్తాం. ఫలం రాకపోతే దుఃఖిస్తాం. ఎందుకు ఇది అనవసరంగా అని కొట్టేయటానికి ట్రై చేస్తాం కదా. ఎందుకు నేల వ్యర్థమైపోవాలేను అని చెప్పేసి. తను ముఖ్యంగా చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకోండి. ఒక మగ్ధలేని అనేటటువంటి స్త్రీ, తన జీవితం భయంకరమైనటువంటి అంధకారం. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 7 దయ్యాలు పట్టి పీడిస్తూ బాధపడుతూ ఉన్నటువంటి స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేయటంతో, తన వలన నా జీవితం బాగుపడింది అనే ఆలోచనతో కృతజ్ఞతగా తన జీవితాన్ని ఒక రకంగా, ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభుకి అంకితం చేసేసింది. తనకున్న ఆస్తిని అమ్మి పరిచర్య చేసిందట యేసుక్రీస్తుని వెంబడిస్తూ. అంటే దాన్ని అంటారు జీవితాన్ని అంకితం చేయటం. కరెక్ట్గా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత విశ్రాంతి దినాలు స్టార్ట్ అయినాయి. విశ్రాంతి దినంలో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు కాబట్టి సైలెంట్గా ఉంది. కానీ ఎప్పుడైతే విశ్రాంతి దినం గడిచిపోయిందో, తెల్లారి ఆదివారం ఉదయాన్నే తెల్లవారు చుండగా పరిగెత్తింది. అందరికంటే ముందు పరిగెత్తింది. అందరికంటే ముందు పరిగెత్తింది అని ఎందుకంటున్నానంటే, తనతో పాటు తన వెంట తిరిగినటువంటి తన శిష్యులు ఉన్నారు. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు పురుషులు, ఈవిడ స్త్రీ. ముందెవరు ఉండాలి కదా. కానీ ఇక్కడ చూస్తే భారతదేశంలో ఉన్న సిస్టమ్ ప్రకారం కనపడుతుంది కదా, ఫస్ట్ లేడీస్ తర్వాత జెంట్స్ అన్నట్టు. అవునా కదా. రాత్రికి రాత్రి పురుషుల కంటే ముందు లేచి పరిగెత్తింది. అందుకోసమే మొట్టమొదట చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డ తర్వాత మొట్టమొదట ఆవిడకే కనబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆవిడకే కనబడ్డాడు. ఇంకా చెప్పాలంటే సువార్త అంటే ఆయన చనిపోయి 3వ దినాన తిరిగి లేవటమే నిజమైన సువార్త. ఆ సువార్తను మొట్టమొదటగా సువార్తికులుగా పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల దగ్గరికి వెళ్ళేసి ఈ సువార్తను అందజేసిన మొట్టమొదటి వ్యక్తి కూడా ఆవిడే. ఫస్ట్ సువార్త బోధించిన మొదటి వ్యక్తి అని చెప్పొచ్చు ఆవిడ, స్త్రీ కదా. నిన్నటి నుంచి ఒక స్త్రీనే తీసుకొని మాట్లాడుతుంది అబుజ్జి. ఎందుకంటే ఆవిడ కూడా ఒక స్త్రీయే. మేబీ ఆ కాలంలో బైబిల్లో రాయబడినటువంటి స్త్రీలు అలా ఉన్నప్పుడు నేనెందుకు ఉండకూడదు, నేను స్త్రీనే కదా అనే ఆలోచన తనకొచ్చింది. మరి మీకెందుకు రావట్లేదు అని ప్రశ్నిస్తుంది తను. తన పాఠాల యొక్క సారాంశం అదే. అర్థమవుతుందా? కాబట్టి మరి విన్ని ఆలోచించి ముందుకు సాగే ప్రయత్నం, ఫలించే ప్రయత్నం, దేవునికి ఉపయోగపడే ప్రయత్నం చేయండి. ఎన్నో మాటలు చెప్పిపోతున్నాను, ప్రతి నెల వస్తున్నాను. చెప్పబడినటువంటి మాటల్ని యూట్యూబ్లో, ఇక్కడ చెప్పబడే మాటల్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొకసారి వినొచ్చు. మరలా రిపీట్ ఒక మాటను 4-5 సార్లు 10-15 సార్లు వింటే కానీ ప్రింట్ అవ్వదు మన మనసులో. ఎందుకంటే మన మనసు ఎట్లాంటిది?
వింత. ఒక చెడ్డ మాట మన హృదయంలో ఒక్కసారి చెప్తే సారు గుర్తుండిపోద్ది, కానీ మంచి మాటను అసలు ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదు చూడు. అవునా కదా? అంటే మన హృదయం ఎలాంటిదో మనకు అర్థం అవ్వాలి. ఓకేనా? చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమందు ఆసీనుడా తండ్రి, ఇదిగో నాయన ఇప్పటివరకు మీరు మా ద్వారా మాట్లాడారు అయ్యా. మరికొన్ని విషయాలు మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకొనుచు యేసు ప్రభు పరిశుద్ధ పవిత్ర నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి పొందుకున్నట్టు తండ్రి, ఆమేన్. కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దానికంటే ముందు మొట్టమొదటగా మనలను సృష్టించిన మన సృష్టికర్త, మన అందరి దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దేవుడు, మన అందరి తండ్రి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారికి తండ్రి అయినటువంటి ఆ దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తర్వాత ఆయన మాటలు విన్న మాటలను హృదయంలో పదిలపరుచుకొని ఆ దేవుని చిత్తానుసారముగా దేవుని మాటల ప్రకారంగా బ్రతకాలి అనే ఆలోచన, ఆశ కలిగి వచ్చి కూర్చున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరిటనే శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే. ఈ భూమి మీద ఎన్నో దేశాలు ఉంటే అందులో భారతదేశం స్పెషల్ అని చెప్తుంటాను నేను ఎప్పుడు. ఎందుకు స్పెషల్? ఎందుకు అనంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ దేశంలో లేనటువంటి కులం ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. విచిత్రం ఏంటంటే ఆ కులం ఎక్కడా కనపడదు. ఎక్కడా కనపడుతుందా? మనిషి యొక్క హృదయంలో గూడు కట్టుకొని ఉంది అది కదా. ఈరోజు క్రైస్తవ్యం అనగా, దీన్ని నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఇది సృష్టికర్త స్థాపించిన బడి. ఏంటిది? ఇది సృష్టికర్త స్థాపించిన పాఠశాల, కాలేజ్ అని కూడా చెప్పొచ్చు. ఇందులో నేర్పించబడే అనేకమైనటువంటి పాఠాలలో మొట్టమొదటి పాఠం ఏంటో చెప్పనా? మనుషులందరూ ఒక్కటే, మనుషులందరికీ తండ్రి ఒక్కడే, ఆయన దేవుడు. మనుషుల మధ్య ఏ తారతమ్యం లేదు. మనుషులలో ఉండేది రెండు రకాల జాతులు, ఒకటి ఆడ, రెండోది మగ. అయినప్పటికీ కూడా స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు. దేవుడు నిర్మించినప్పుడే చెప్పాడు, సాటి అయినా సహకారిని నిర్మిస్తున్నాను నాన్న, నిర్మిస్తాను అనే చెప్పాడు తప్ప సాటి రానటువంటి ఆకారం కాదు అది. పురుషుడు ఆ పురుషుడితో చెప్పాడు, నాన్న నీకు సాటి అయినా అన్నాడు. నీకు సాటి అయినదే, నీకు సాటి రానిది ఏమీ కాదు, నీకు సాటి అయిన సహకారం అని అన్నాడు. అంటే బలంలో, శక్తిలో, ఆహారంలో, ఏ విషయంలోనూ హెచ్చు తగ్గులు ఎక్కడా కూడా లేనటువంటి వ్యక్తిగా స్త్రీని దేవుడు నిర్మించాడు. అర్థమవుతుందా? అంతకు మించిన వ్యత్యాసం, ఇంతకు మించిన తారతమ్యం, ఇంతకు మించిన డిఫరెన్స్ లేదు. ఈరోజు బాధకరమైనటువంటి విషయం ఏంటంటే, క్రైస్తవ్యంలోనికి వచ్చి క్రీస్తును నమ్మిన తర్వాత కూడా ఈ కుల జాడ్యం, ఈ కుల పిచ్చి ఉండటం, దాన్ని ఏమంటారు, ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక గట్టి మాట మాట్లాడతా, కుక్కలు కంటే దారుణం అని చెప్పాలి అలాంటి వాళ్ళని. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? క్రీస్తును నమ్మిన తర్వాత, క్రైస్తవులుగా మార్చబడిన తర్వాత, క్రైస్తవ్యం అనే బడిలో జాయిన్ అయిన తర్వాత కూడా కుల పిచ్చితో బ్రతికితే కుక్కతో వంకరా, అది అతని రేంజ్. కడగబడిన పంది మరలా బురదలో దొర్లినట్టు దొరలటం అవుతుంది. కుక్క తన వాంతికి తిరిగినట్టు అవుతుంది. ఇక్కడ కులం లేదు. మనుషులందరూ ఒక్కటే. సైంటిఫికల్గా కూడా నిరూపణ అయిన విషయం.
అవునా? ఒకడి రక్తం ఒకడు ఎక్కించుకుంటున్నాడు, ఒకడి కిడ్నీ ఒకడు మార్చుకుంటున్నాడు. కులంతో సంబంధమే లేకుండా ఇవన్నీ ఒకని అవయవాలు మరొకడు మార్చుకుంటూ ఉన్నప్పుడు ఇక ఎక్కడ దాగి ఉన్నది ఈ కులం కదా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత మరచిపోయి బ్రతకాల్సినది ఇదొక్కటే ముఖ్యమైనటువంటిది. ఆ తర్వాతనే దేవుని మాటలు నీకు ఎక్కుతాయి, లేకపోతే ఎక్కవు. గుర్తుపెట్టుకోండి. బడికి పోయిన తర్వాత స్కూల్లో ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఓ సామెత ఉంటుంది చూశారు లోకంలో, చదువుకున్నోనికంటే సాగలేనగా శాఖలోని గాడిద మేలు. అది కరెక్ట్ అనగా అలా మనం కూడా ఇంత గొప్పదైనటువంటి బడికి వచ్చేసిన తర్వాత కూడా మనం అలా ఆలోచించటం, అలా అనుకోవటం, మళ్ళా కులాన్ని చూడటం తప్పు. అదవుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది దాటాలి. నేను కూడా మీ ముందు ఒక వ్యక్తిని ఉంచుతా. మీ ముందు ఆ వ్యక్తి ఎవరు కాదు, మరలా స్త్రీయే. ఒకసారి మనం ఇప్పుడు విన్నటువంటి రాత్రి ఒక పాఠం విన్నాం, ఇప్పుడు ఒక పాఠం విన్నాం కదా. ఇప్పుడు విన్నటువంటి పాఠంలో ఉన్నటువంటి స్త్రీ పేరు ఏం పేరు చెప్పండి? పేరైనా చెప్పండి. మగ్దలేనే మరియా కదా. మగ్దలేనే మరియా అనేటటువంటి ఆవిడ ఎందుకు తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసిందో చెప్తారా? ఒక కారణం కనపడతా ఉంటుంది. ఏం కారణం? 7 దయ్యాలు పట్టి పీడిస్తుంటే, దిక్కులేక బాధపడుతుంటే, మనుషులెవ్వరూ దరిచేరకపోతే ఆదరించి, దరిచేరి, దయ్యాలు వెళ్ళగొట్టి, స్వస్థపరిచి నిలబెట్టినటువంటి వ్యక్తి. కాబట్టి తన జీవితాన్ని అంకితం చేసుకోవటంలో అర్థం ఉంది. కానీ మాకేం పోయిందని, మేమంతా బాగానే ఉన్నాము కదా అనేటటువంటి ఆలోచన సహజంగా మనిషికి కలుగుతుంది కదా. మరి రాత్రి విన్నటువంటి లూదియా గారు చక్కగానే ఉన్నారు కదా, మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు కదా, ఊదా రంగు పొడి అమ్మేటటువంటి ఆ స్త్రీ చక్కగా బిజినెస్ చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కేవలం వినటంతోనే అంకితమైపోయింది దేవునికి. వినటంతోనే ఆవిడికి దయ్యాలు పట్టలేదు, ఆవిడికి రోగము రాలేదు. జస్ట్ విన్నది, వినటంతోనే నిలబడిపోయింది, వినటంతోనే స్థిరపడిపోయింది. ఎందుకు ఆవిడకు అర్థమైన పాయింట్ ఏంటంటే, నేను తెలుసుకోలేకపోయాను ఇన్నాళ్ళు నేను చేసిన తప్పు ఏంటంటే, నేను ఎవరి వలన బ్రతికి బట్టగడుతున్నానో, ఎవరి వలన పుట్టానో, ఎవరి వలన జీవం కలిగి ఉన్నానో, ఆయన అనుమతి లేకుండా, ఆయన సృష్టిలో ఆయనకు కనీసం కృతజ్ఞత కూడా తెలుపకుండా బ్రతుకుతున్నాను. ఆయన ఏర్పాటు చేసిన వనరులన్నింటినీ చక్కగా వాడుకుంటున్నానే తప్ప కనీస కృతజ్ఞత కూడా నేను చెప్పలేదు అనే ఆలోచన కలిగింది తనకు. మరి అది మనం కూడా చేస్తున్న తప్పు కదా. ఈరోజు మనం ఉనికిలో ఉన్నామంటే, ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే, ఈరోజు మనం చలించుతున్నాము అంటే కారణం ఎవరండి? దేవుడు కదా. మరి ఆలోచన మనకు రావాలి కదా, మరి ఆయన కోసం మనం బ్రతకాలి కదా. ఒక స్త్రీ మనం 5-10 సంవత్సరాలు దాకా కాదు ఏమండి, ఇప్పుడు నేను వాక్యం చెప్పి వెళ్తాను, మళ్ళీ వచ్చే నెల వరకు, మరలా నేను వచ్చేంత వరకు ఇదిగో ఈ మాటల ప్రకారంగా బ్రతకండి అని నేను చెప్పిపోతే నడుస్తున్నారా మీరు? ఒక్క నెల ఉండలేకపోతున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి స్త్రీ 100 సంవత్సరాలు దాటిపోయింది తన వయసు. 1 కాదు, 2 కాదు, 100 సంవత్సరాలు దాటిన భక్తిలో మాత్రం అసలు కదలికలు కానీ, కాస్త ఊగిసలాటం కానీ జరగలేదు. అంత పటిష్టమైనటువంటి భక్తితో కొనసాగినటువంటి ఒక స్త్రీ గురించి నేను మీకు ముందు ఉంచుతాను. ఇంకా చెప్పాలంటే, తన జీవితమేమైనా భర్త ఉండి, చక్కగా పిల్లలుండి, ఆ తర్వాత చక్కగా కుటుంబం ఉండి, అంత సవ్యంగా జరుగుతున్న కుటుంబం కాబట్టి ఆవిడ దేవుడు 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 అంటున్నాలే అని అనుకోవటానికి కూడా లేదండి. ఎందుకంటే యోబు గారి విషయంలో సాతానుడు అంటే అపవాది, వాడి పనే మనుషుల మీద అపవాదం వేస్తూ ఉంటాడు. అందుకోసమే వాడి పేరు అపవాది. అపవాది అంటే అపవాదం వేసేవాడు, వాడిని అపవాది అంటాడు.
న్యాయం గురించి మాట్లాడేవాడిని న్యాయవాది అన్నట్టు, వాడు అపవాదమే చేస్తాడు. కాబట్టి యోబు గురించి ఏమని మాట్లాడతాడంటే, నువ్వు చక్కగా కంచె వేసావు కాబట్టి, చక్కగా ఆయన్ని కాపాడుతున్నావు కాబట్టి దేవుడు 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 అంటున్నాడు అని అపవాదం వేశాడు వాడు దేవుని దగ్గరికి వెళ్ళి. ఆయన ఏమన్నా ఊరకనే భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు కాపాడుతున్నావు కాబట్టి అని. ఆయన కుటుంబం బాగుంది, ఆయన నువ్వు వర్ధిల్ల చేశావు కాబట్టి దేవుడు దేవుడు అంటున్నాడు అని అపవాదం వేశాడు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి స్త్రీ ఎలాంటిదో తెలుసా? పెళ్లి చేసుకొని చక్కగా సంసారం చేసుకొని బతుకుదాము అని అనుకునే లోపు 7 సంవత్సరాలు భర్తతో ఉన్నది, భర్త పుట్టుకుని చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం అయితే మనకు దేవుని గురించి ఆలోచన ఉండదు, దేవుని గురించి అవగాహన కూడా ఉండదు. ఉన్నా కూడా ఏమంటాం? ఆ దేవుని మీద మనువయ్యా నా భర్తనే తీసుకుపోతాడా అంటే పక్కింటి వాళ్ళ భర్తను తీసుకుపోవాలా? ఏంది నీ ఆలోచన? ఏమండి, దేవుని మీద మనువస్తావా? ఒక్కసారి చూడండి ఈ స్త్రీ ఎంత గొప్పదో. ఆ తర్వాత దాదాపుగా భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధురాలుగానే ఉన్నది. దేవుణ్ణి విడిచిపెట్టకుండా, దేవాలయాన్ని విడిచిపెట్టకుండా దేవునితోనే 84 సంవత్సరాలు కన్నెత్తి ఇంకో పురుషుడు చూడలే. మరలా పెళ్లి చేసుకోవాలని ఆలోచన రాలే. అంటే భర్త చచ్చిపోయిన తర్వాత ఇంకొక పెళ్లి చేసుకోకూడదు అనేది కాదు దీని అర్థం. కానీ తన తీర్మానం చూడు, ఆవిడ తీర్మానం చూడు. నాకు నా దేవుడు చాలు, ఆయనతో నేనుంటే చాలు, ఆయనలో నేనుంటే చాలు. చిన్న విషయం కాదు అది. ఆవిడ వయసు ఎంతో చెప్పండి ఇప్పుడు నాకు? 84 సంవత్సరాలు విధవరాలుగానే ఉన్నదట. 7 సంవత్సరాలు భర్తతో సంసారం చేసిందట. ఇప్పుడు చెప్పండి వయసు ఎంత? 110 దాటి ఉంటుంది. 110 సంవత్సరాలు దాటి ఉంటుందండి. మినిమం 18 సంవత్సరాలు వేసుకున్నా, 18 సంవత్సరాలకు వివాహం చేసుకుంది అని అనుకున్నా, ఆ 18, ఆ 7, ఆ 84 మొత్తం కలిసి 109 అవుతుంది. చదవండి ఒకసారి ఆ మాట. లూకా సువార్త 2వ అధ్యాయంలో 36. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెయునైన అన్న. ఆవిడ పేరేంటి? అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను అని అంటే ఒకసారి ఆలోచన చేయండి తన భక్తి గురించి. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు భర్త చచ్చిపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎన్నేసి మాటలు అంటారు, ఏ విధంగా చూస్తారు ఆలోచన చేయండి. వాటన్నింటినీ దాటాలంటే తన కాన్ఫిడెంట్ లెవెల్, తనకున్న భక్తికి ఉన్నటువంటి ఆ పరిమాణం ఎంత ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మామూలు విషయం కాదు. జీవ గ్రంథం అంటారు బైబిల్ని. ఏం గ్రంథం అంటారు? జీవ గ్రంథం. ఇదిగో ఈ జీవ గ్రంథంలో సృష్టికర్త అయిన దేవుడు గుర్తుపెట్టుకొని మరీ ఆవిడ గురించి రాయబడటం, ఆవిడ గురించి రాయించటం మాత్రమే కాదు, ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఎందుకు బ్రతికిందో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? భర్త చనిపోయాడు. జనరల్గా భర్త చనిపోయిన తర్వాత ఏ స్త్రీ అయినా ఏం ఆలోచిస్తుంటుంది? ఇంకా నేను ఎన్నాళ్ళు బతకాలయ్యా, ఈ వృద్ధాప్యం 100 దాటింది, 100 వచ్చింది. మా ఇంట్లో తాత ఉంటాడు. మా ఇంట్లో ఒక తాత ఉంటాడు. 87 సంవత్సరాలు ఆయనకు. ఏదన్నా చిన్న ఇబ్బంది కలిగిందనుకో, 2 చేతులు దండం పెట్టి పైన చూస్తూ, ఇంకా ఎన్నాళ్ళు ఉంచుతావయ్యా, తీసుకోపోరాదు, ఇంకా ఏమి చేస్తా నేను ఇక్కడుండి, నన్ను తీసుకోపోరాదు అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలకి? 87కే. ఈవిడికి ఎంత ఇప్పుడు? అంటే చేయకుండా ఉండాలేనా? ఆలోచన చేయండి. ఇంకా ఎన్నాళ్ళయ్యా అని అంటే
నా కోసం ఇంత చక్కగా భక్తి చేసినటువంటి నీవు నా కోసం అని చెప్పేసి ఇంతలా త్యాగం, ఇంతలా ఓపిక, ఇంత సహనం కనబరిచి నా కోసమే నీ జీవితాన్ని అంకితం చేశావు. అలాగని చెప్పేసి అక్కడ దేవుడు ఏమైనా ఇచ్చినట్టు చేసినట్టు ఏమైనా ఉందా? ఏమండి, దేవుడు బహుగా ఆశీర్వదించి యోబును ఆశీర్వదించినట్టు పిల్ల పాపలతో కలకల్లాడే విధంగా ఏమైనా ఉందా కుటుంబం? భర్త లేడు అంటే దిక్కులేని ఆవిడ ఏం చేస్తుంది? నా బతికింది ఇట్టయిపోయింది అని ఏడవకుండా నా దేవుడున్నాడు అని చెప్పేసి దేవాలయాన్ని పట్టుకొని వదలకుండా రేయిం బగళ్ళు ఉపవాసాలతో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. దేవుడు మెచ్చాడు, దేవునికి నచ్చింది, దేవుడు సంతోషించి ఆవిడ్ని 100 దాటినా బ్రతికిస్తున్నాడు, 110 వచ్చినా బ్రతికిస్తున్నాడు. ఎందుకనంటే దేవునికి ఇష్టంగా బ్రతికితే దేవుడు ఊహించని విధంగా మన జీవితాన్ని నిలబెడతాడు, ఊహించని రేంజ్లో. బాగా వినండి, ఒక మాట మీకు చూపిస్తాను. ఇదే లూకాసు వార్త, లేదా లూకాసు వార్తలో కానివ్వండి, అలాగే 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం 24 చూడండి. 22 నుంచి చూస్తే ఇంకా బాగుంటుందేమో. యేసుప్రభు మాట్లాడుతున్నాడు. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడును ఎరగడు, తండ్రి ఎవడో కుమారుడును, కుమారుడెవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించిన వాడును తప్ప మరి ఎవ్వడును ఎరుగడని చెప్పాను. అప్పుడు ఆయన ఎవరి వైపు తిరిగి? తన శిష్యుల వైపు తిరిగి చూచి ఏమంటున్నాడు? తిరిగి మీరు చూచుచున్న వాటిని చూసే కన్నులు ధన్యములైనవి, చూసే కన్నులు ధన్యములైనవి అని ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు చెప్పండి? కళ్ళారా యేసు ప్రభుని చూస్తున్నారు. కళ్ళారా యేసు ప్రభును చూడటం మాత్రమే కాకుండా చెవులారా యేసుక్రీస్తు ప్రభులారి మాటలు వింటున్నారు. ప్రత్యక్షంగా యేసుక్రీస్తు ప్రభులారు మాట్లాడుతుంటే చూస్తున్నారు. ఈరోజు మేము మాట్లాడుతుంటే మీరు చూస్తున్నారు, మేము వట్టి మనుషులం, అవునా కదా? కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తున్న మీ కన్నులు ధన్యములైనవి అని ఎందుకు మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని అంటే, నెక్స్ట్ లైన్ చదవండి. బాగా అనేక మంది ప్రవక్తలను, రాజులను మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరి అని మీతో చెప్పుచున్నానని ఏకాంతమందు వారితో ఏం చెప్తున్నాడు? మీరు నన్ను చూస్తున్నారయ్యా, నిజంగా మీరు ధన్యులు, నా మాటలు వింటున్నారు, మీరు ధన్యులు, మీ కన్నులు ధన్యములైనవి, మీ చెవులు ధన్యములైనవి. ఎందుకనంటే ఎంతో మంది ఎన్నో రాజ్యాలను ఏలిన వారు నన్ను చూడాలి 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 అనుకొని చచ్చిపోయారు, చూడలేకపోయారు. అందులో దావీదున్నాడు, అందులో దానియేలున్నారు, అందులో అందరూ ప్రవక్తలు ఉన్నారు. చాలామంది ప్రవక్తలు, ఒక హగ్గై, ఒక జక్కరియా, ఒక మలాకి, ఒక సొలొమోను, ఒక యెషయా గారు, ఇలా పెద్ద పెద్ద ప్రవక్తలు చాలామంది ట్రై చేశారు చూడాలి చూడాలి అని. వాళ్ళు కూడా అద్భుతమైన భక్తే చేశారు, వాళ్ళు కూడా గొప్ప భక్తే చేశారు. ఎంత గొప్ప భక్తి చేసినప్పటికీ కూడా ఒక్క తప్పు వెతికినా తప్పు దొరకలేదట దానియేలు గారిలా. అతను కూడానండి తన జీవితకాలం మొత్తం దేవునికి అంకితం చేసేసాడు. పెళ్లి కూడా చేసుకోలేదు, పెళ్లి కూడా చేసుకోకుండా తన జీవితం దేవునికి అంకితం చేసేసాడు. తన జీవితకాలం మొత్తం కూడా వెతికినా తప్పు దొరకలేదట ఆయనలో, వెతికినా కూడా తప్పు దొరకలేదట. అంత గొప్పగా బ్రతికినా కూడా ఆయనకు దొరకని భాగ్యం. ఆయన కూడా ఎదురు చూశాడు యేసును చూడాలని, యేసు మాటలు వినాలని. కానీ దొక్కిందా? కానీ దొరికిన వారితో, యేసు మాటలు వింటున్న వారితో, యేసును చూస్తున్నటువంటి వారితో ఏమన్నాడు? ధన్యులు అన్నాడు కదా. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని చూడటం ధన్యమే కదా, ధన్యకరమే కదా, గొప్ప విషయమే కదా. అందుకోసమే
ఎంతో భక్తి. వెనక ముందు చూడకుండా, లోకాన్ని ఆశించకుండా, లోక ఆశలను ఏమాత్రం పోకుండా, తన భర్త చనిపోయినా కూడా, తన జీవితం మోడుబారినా కూడా ఏమాత్రం బాధపడకుండా దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి ఆవిడ్ని 100 దాటినా బ్రతికిస్తున్నాడు దేవుడు. ఎందుకు అనంటే, అమ్మా నీ కనులకు చూపిస్తా నా కుమారుణ్ణి, నువ్వు చూసి చావాలే, అంతే. ఏం చేయాలి? నువ్వు చూసి చావాలే. అంటే ఇంకా యేసుప్రభు పుట్టలేదు కాబట్టి ఈవిడ్ని బతికిస్తున్నాడు 100 దాటింది. ఎందుకయ్యారంటే, ఆగు తల్లి, నా కుమారుడు పుట్టబోతున్నాడు, తొందరపడ మాకు, నువ్వు ఆగు. నా కుమారుడు లోకరక్షకుడు, లోకం కొరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టే దైవ కుమారుడు పుట్టబోతున్నాడు. ఆయన్ని నువ్వు కళ్ళారా చూద్దు కానీ ఉండు, 4 రోజులు ఉండు, నేను కాపాడతాగా, నేను నిన్ను నిలబెడతాగా అని నిలబెట్టాడండి. 110 వచ్చినా కూడా ఎందుకు కాపాడాడు ఈ వృద్ధాప్యంలో ఆవిడనేనంటే, చూడండి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం అక్కడే 38. ఎవరు కూడా? ఆమె కూడా అంటే అన్న అనేటటువంటి ఆ ప్రవక్తి కూడా ఆ గడియలోనే, అంటే ఆ గడియలోనే అంటే ఏ గడియలో? ఆ గడియలో అంటే ఆ గడియలో ఏం జరుగుతుందంటే, అదే దేవాలయంలో పసిబాలుడుగా ఉన్న యేసు ప్రభుని ఎత్తుకొని మరియమ్మ గారు, ఆయన భర్త అయినటువంటి యోసేపు గారు దేవాలయానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఆ కాలంలో సుమయోను అనేటటువంటి ప్రవక్త కూడా ఉన్నాడు. ఆ ప్రవక్తకు దేవుడు ఒక వాగ్దానమే ఇచ్చున్నాడు, ఇదిగో నా కుమారుణ్ణి చూడనంత వరకు నువ్వు చావవు, ఆయన్ని చూసిన తర్వాత నీకు చావు వస్తుంది అని చెప్పేసి ఒక ప్రవక్తకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అదే లెక్కల ప్రకారంగా ఆ యేసుక్రీస్తును చూసి ఏమని మాట్లాడుతుంటాడు తెలుసా సుమయోను గారు? నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావయ్యా, నేను చూశాను కళ్ళారా, ఈ లోకానికి వెలుగుగా నీవు పంపించిన నీ కుమారుణ్ణి చూస్తున్నానయ్యా. ఇజ్రాయేలీలకు మహిమగా, ఈ లోకం అన్యజనులైనటువంటి వాళ్ళందరికీ నువ్వెవరో నీ గురించి చెప్పటానికి నీవే ఏర్పాటు చేసుకొని పంపించిన నీ కుమారుడైన యేసుక్రీస్తును వెలుగుగా పంపించావు, ఆ వెలుగును నేను కళ్ళారా చూశాను అని ఆనందపడుతుంటాడు ఆయన. అదే ఘడియలో ఆమె కూడా లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఎవరి గురించి? ఆయనను గురించి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మాటలాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలీలేలలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఎవరు వారు? మరియా, యోసేపు, పసిబాలుడైన యేసు. అంటే యేసును ఆవిడ చూసింది, ఆనందించింది, సంతోషించింది, పరవశించింది. నా జన్మ ధన్యమైపోయిందయ్యా అని అనుకున్నది. ఎందుకు ఉంచావో 100 దాటిన తర్వాత, 110 దాటిన తర్వాత కూడా నన్ను ఎందుకు బతికిస్తున్నావో అని అనుకున్నాను. ఇదా అయ్యా అని చెప్పేసి దేవుణ్ణి కొనియాడి సంతోషించి ఆ తర్వాత తన జీవితాన్ని ముగించింది. అంటే ఒక స్త్రీ తన భక్తిని మెచ్చిన దేవుడు తన ఆయుష్ కాలాన్ని పెంచి తన కుమారుణ్ణి చూపించాడు కదా. ఇక్కడ మనకు అర్థం కావాలి, మనం దేవుని కొరకు బ్రతికితే ఎలా ఉంటుంది అని అంటే, రోమపత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం, క్షమించండి, 8వ అధ్యాయము 31, 32 లేదా 32 చదవండి డైరెక్ట్. 32, 8:32. బాగా వినండి. తన సొంత కుమారుణ్ణి, ఎవరు? దేవుడు తన సొంత కుమారుడట. ఎవరు? యేసు తన సొంత కుమారుడు. చాలామంది మాట్లాడుతుంటారు యేసు దేవునికి కుమారుడు కాదు అని. సొంత కుమారుడు అంటున్నాడు ఇక్కడ. మన సొంత కుమారుడు అని ఎవరినంటాం? ఖచ్చితంగా ఆ వ్యక్తి మన ద్వారా, మన వలన పుడితేనే నా సొంత కుమారుడు అంట. జనరల్గా చాలామంది నా కుమారుడు అని పిలుస్తాం, కానీ సొంత కుమారుడు అని ఎవరినంటాం?
అయితే తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? మనకెందుకు అనుగ్రహింపడు కదా? ఎప్పుడు నువ్వు దేవుని కోసం బ్రతికితే, మనం దేవుని కోసం జీవిస్తే. బాగా వినండి, దేవునికి ఎవరంటే ఇష్టం లేదో చెప్పగలుగుతారా? సింపుల్గానే చెప్పండి. దేవునికి ఎవరంటే ఇష్టం లేదు? ఇప్పుడు దగ్గర 110 సంవత్సరాలు బ్రతికినటువంటి ఆ స్త్రీ దేవునికి ఎంత ఇష్టమైంది కదా? 84 సంవత్సరాలు మన భాషలో మాట్లాడితే ఎంత కఠినంగా బ్రతికింది. మన భాషలో మాట్లాడితే కఠినంగా బ్రతికింది అని చెప్తాం, కానీ తన భాషలో మాట్లాడితే వేరే అర్థం వస్తుంది. తన భాషలో అంటే ఆవిడ భాషలో మాట్లాడితే ఆవిడే ఉంటుంది తెలుసా? కఠినంగా బ్రతకటం ఏందయ్యా? హాయిగా, సంతోషముగా, జాలీగా, ఆనంద డోలికల్లో నేను బ్రతికా అని అంటది ఆవిడ. అది ఆవిడ ఇష్టం, అదే ఆవిడ ఆనందం. అవునా కదా? కొంతమంది పొగ తాగుతుంటారు, ఉఫ్ఫు 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 అని ఊదుతుంటారు. అది చూస్తే అదేం గోసరా నాయన, అదేం గాచారం రానిది అని చెప్పేసి మనం మాట్లాడతాం, కానీ వాడికి అదే ఆనందం. అవునా కదా? ఎవడి పిచ్చివాడికి ఆనందం అని ఊరకనే అనలా, ఎవడి పిచ్చివాడికి ఆనందం. ఇప్పుడు నా పిచ్చి ఏమవ్వాలి? దేవుడు అవ్వాలి. అయితే ఎంత బాగుంటుందో, మనకు దేవుడే ఇష్టమైతే, దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఎంత బాగుంటుందో అనే మ్యాటర్ చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ఆ విషయం చెప్పి నేను పాఠం ముగించేస్తాను. ఇప్పుడు 1 కాదు 2 కాదు 84 సంవత్సరాలటండి విధవరాలుగా బ్రతికిందట, సింగిల్గా బ్రతికిందట, దేవుని ఎడల భయభక్తులతో బ్రతికిందట, భక్తితో బ్రతికిందట, దేవుణ్ణి తన భక్తితో మెప్పించింది, దేవుణ్ణి సంతోషపరిచింది, దేవుణ్ణి తన భక్తితో మెప్పించింది ఒక స్త్రీ అని అంటే తన జీవితంలో ఎలా బ్రతికినాలే? కష్టాలు రాకున్నాలేనా? హాయిగా సరదాగా బ్రతికినాలేనా తన జీవితం? తన ఈ 84 సంవత్సరాలు ప్రశాంతంగా గడిచినాలే అంటారా? మనలా కష్టాలు, ఇబ్బందులు, సూటిపోటి మాటలు, ఒడిదుడుకులు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండానే 84 సంవత్సరాలు గడిచిపోయిందంటారా? చెప్పండి. నా పిల్లలకు కష్టాలు రాకూడదు అని చెప్పేసి కొంతమంది తండ్రులు రెక్కలు ముక్కలు చేసుకొని లక్షలు కోట్లు సంపాదిస్తుంటారు. కానీ ఏం ప్రయోజనం? వాడు భయంకరమైన కష్టాల్లో పోతుంటాడు. నువ్వు ఎన్ని కంచెలు వేసినా, నువ్వు ఎంత డబ్బు సంపాదించినా ఫైనల్గా వాడి జీవితం ఏమైపోతుంటుంది తెలుసా? చిందరవందర అయిపోతుంటుంది. ఎందుకనంటే మనిషికి అర్థం కావాలి, మనిషి యొక్క ఆలోచన స్థితి ఎలాంటిదో వాడి గతి అలా ఉంటుంది. అర్థమవుతుందా? కాపాడేటోడు ఎంత కాపాడుతున్నా ఏదో ఒక క్షణాన తన ఆలోచన ప్రకారంగా తన అడుగులేసి దుడుక్కుని పడతాడు, గుంతలో ఇబ్బందులు పడతాడు. ఎన్నాలని కాపాడాలి అని అనుకుంటే, అవునా కదా? అది తన ఆలోచన రైట్ వేలో ఉందనుకో, తన ఆలోచన మారిందనుకో, ఎవడూ కాపాడాల్సిన అవసరం లే, రైట్ రూట్లో చక్కగా నీట్గా అద్భుతంగా బ్రతుకుతుంటాడు. అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, కోట్లు సంపాదించుకోవటం వల్ల కష్టాలు రాకుండా మానవు అని మనకు అర్థమైతే, మరీ ముఖ్యంగా ఈ జీవితంలో, ఈ లోకంలో భక్తిని కొనసాగించే వాడికి వచ్చే కష్టాల తర్వాతనే మిగతా కష్టాలన్నీ. భక్తి చేయాలి అని అంటే శ్రమల గుండా నడవాలి. కానీ ఒక ట్విస్ట్ ఏంటంటే, ఒక మంచి పాయింట్ ఏంటంటే, ఆ భక్తిని నువ్వు ఇష్టపడితే, ఆ భక్తిని నువ్వు ఆస్వాదిస్తే ఎన్నో కష్టాలు నీ చుట్టూ చేరుతాయి. ఆ కష్టాలు బయటోడికే కనబడతాయి, నీకు కనబడవు. ఆ కష్టాలు ఎవరికి కనపడతాయి అంటే నీ చుట్టూ ఉన్నటువంటి జనాలకు కనబడతాయి, ఏంట్రా కష్టమని, కానీ నీకు కాదు. బైబిల్లో ఒక మాట రాయబడతా ఉంటుంది యేసుక్రీస్తు ప్రభువుల గురించి. ఏమన్నా తెలుసా? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ అని హెబ్రీ పత్రిక 5:7 రాయబడతా ఉంటుంది. మహారోదనలతోనూ ఆయన బ్రతికాడు అని ఉంటుంది తన జీవితకాలం. కానీ నిజంగా మనం యేసుక్రీస్తు ప్రభుల వారి హృదయంలోనికి, ఆయన గుండె లోతుల్లోనికి వెళ్ళి మనం ఆలోచించి ఆయన అడిగితే ఆయన చెప్పే మాట ఏంటో చెప్పనా? ఈ ప్రపంచంలో నేను ఆనందించినంత విధంగా ఇంకెవ్వడూ ఆనందించుండడు. అది ఆయన స్టేట్మెంట్. ఎందుకు అనంటే,
ఈ మాట నేను ఎలా అనగలుగుతున్నాను అని అంటే, ఆయన తదనంతరం వచ్చినటువంటి శిష్యులే శ్రమలలో సంతోషిస్తున్నామన్నారు అని అంటే, మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శ్రమలో సంతోషించలేదంటారా? ఆ శ్రమలలో ఆయనకు ఆనందం లేదంటారా? అనగలమా? అందుకోసమే చెప్తున్నాను, ఆ శ్రమలుగా ఎవరికి కనపడతాయి? చుట్టుపక్కల వారికి కనపడతాయి. అందుకోసం యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువకు వేసి చంపేయాలి అని చెప్పేసి సిలువ భుజాన వేసి కొడుతూ తీసుకెళ్తున్నప్పుడు ఆ యాతన చూసి, ఇదేం యాతనరా బాబు, ఇదేం ఘోరమైన కష్టం రా నాయన అని చెప్పి చూసినోళ్ళు ఆగలేక కన్నీళ్లు గారుస్తున్నారు, ఏడుస్తున్నారు. చూసినోళ్ళు బాధపడుతుంటే ఆయన అంటున్నాడు, ఓరి పిచ్చోళ్ళారా, మీరెందుకు ఏడుస్తున్నారు? మీరు ఏడవాల్సిందే నా కోసం కాదు, నీ కోసం ఏడవాలి, నీ పిల్లల కోసం ఏడవాలి అని అన్నాడంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలే. మేము బాగానే ఉన్నాము కదా, ఈయన దిట్ట మాట్లాడతాడు అని అనుకున్నారు. కానీ ఆయన ఆనందమే లెక్క వేరు. ఆహా, శరీరానికి ఈ కష్టం కానీ ఆత్మ ఎంత ఆనందిస్తున్నాలే. దేవుని చిత్తం నెరవేరే ఘట్టం అది. లోకానికి రక్షణ తేబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. ఆ తర్వాత అద్భుతమైనటువంటి ఆనందాన్ని రుచి చూడబోతున్నాడు. అందుకోసమే ఆయన గురుకు 12వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం చదవండి ఒకసారి. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక, అదే పత్రికలో ఆయన గురించి ఏమైనా మాట్లాడబడుతుందో? 2, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయగు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్న తర్వాత ఏం మాట ఉంది చూడండి. ఆయన అంటే ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయనట, యేసుక్రీస్తు ప్రభుల వారట తన ఎదుట, ఆహా ఏమన్నాడు? ఆనందం ఉంది, ఒక ఆనందం ఉంది, ఒక ఆనందం ఉంది. ఆ ఆనందము కొరకై అవమానమును ఏం చేశాడట? నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. అంటే ఇప్పుడు ఆ ఆనందం అనేటటువంటిది సిలువలో కూడా ఉండాలేనా లేకపోయినా? ఆయనకు చెప్పండి. సిలువను సహిస్తున్నప్పుడు కూడా నాకు ఒక ఆనందం, నేను ఒక మహిమ పొందబోతున్నాను, దేవుని కుడి పార్శ్వాన ఎక్కబోతున్నాను అనే ఆనందం లేకుండాలేనా? అయ్యో చస్తే లాభం అన్నాడే ఒక భక్తుడు, ఆయన కంటే గొప్పడు కాదంటారా యేసు? నేను చస్తే లాభం అని చెప్పేసి మరణానికి ఎదురెళ్ళారే, వాళ్ళకంటే గొప్పడు కాదంటారా మన యేసు? అయితే ఈ సిలువను సహిస్తున్నప్పుడు ఆయనలో ఆనందం లేదంటారా? ప్రార్థనలో కూడా చెప్పాడు, శరీరం బలహీనమైంది కానీ ఆత్మ సిద్ధం అంటాడు ఆయన ప్రార్థన చేస్తూ. ఆత్మ సిద్ధంగా ఉంది అంటాడు. అంటే శ్రమలలో కూడా సంతోషాన్ని చూడాలి అని అంటే ఆ శ్రమలను ఆనందపడాలి, ఇష్టపడాలి, ప్రేమించాలి. దేవుని కొరకు ఎప్పుడు ప్రేమిస్తాం, ఎప్పుడు ఆనందపడతామో తెలుసా? ఓ మాట చెప్తా. యేసుక్రీస్తు ప్రభుల వారు భయంకరమైన కొరడా దెబ్బలు, శరీరం అంతా దున్నబడటం, సిలువకెక్కించి మేకులు కొట్టి వేలాడదీశారు. అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు మహానుభావుడు. సిలువలో వేలాడుతూ కూడా ఇంత భయంకరమైనటువంటి పొజిషన్లో ప్రార్థన ఎలా వస్తుందయ్యా నీకు? ప్రార్థన ఎలా చేయగలుగుతున్నావు అని అంటే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దాంతో పాటుగా ఆయన ఒక పక్క ఉన్నటువంటి దొంగ మారు మనసు పొంది, యేసు నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే, ఎస్ నువ్వు కూడా ఈరోజు నాతో పాటు పరదేశంలో ఉంటావు, నువ్వు ఉంటావు నాతో పాటు అని మాట్లాడుతున్నాడంటే ఆయన స్టేటస్ ఎక్కడుంది? ఆయన స్థితి ఎక్కడుంది? అసలు బయట చూస్తున్న వారికి కనబడుతున్నది వేరు, ఆయన ఇంటర్నల్గా జరుగుతున్నది వేరు అనే విషయం మనకు అర్థం కావాలి. ఇది ఆయన స్థితి అయితే ఆయన తదనంతరం శిష్యుల సంగతి ఎవరు కొట్టినా, ఎవరు నిందించినా, ఎవరు దూషించినా, తీసుకెళ్ళి జైల్లో వేసినా, ఇష్టానుసారంగా కొరడా దెబ్బలు కొట్టి ఇక సరిపోయింది పో అని బయటికి గెంటేసినా ప్రశాంతంగా వస్తున్నారు, చేస్తున్నారు, తిరుగుతున్నారు. వాళ్ళ పని మాత్రం విడిచిపెట్టకుండా తిరుగుతూనే ఉన్నారు. ఉమ్మేసినా తుడుచుకుంటున్నారు, తిట్టినా సరదాగా నవ్వుతూ పలకరిస్తున్నారు, సాగిపోతున్నారు. పౌలు గారు తిరుగుతుంటే ఒక ఊర్లో ఇలాగే, ఆ ఊర్లో ఒక కుంటివాడు ఉంటే కుట్టివాడు ఆయన్ని బాగు చేశాడు లుస్త్రాలో. బాగు చేసిన తర్వాత అదే ఊరి వాళ్ళు
వేరే వాళ్ళు దొంగలు వచ్చిన తర్వాత వాళ్ళ మాటలు విని వాళ్ళ చేత ప్రేరేపింపబడి మంచి చేసిన పౌలును రాళ్ళు రువి చంపేయాలి అని చూస్తాడు. కానీ ఆయన స్పృహ తప్పి పడిపోతాడు. కుక్కను విడిచినట్టు ఈడ్చుకొని పోయి అవతల పరేస్తారు. ఆయన ఏం చేస్తాడు తెలుసా? మరలా గాయాలు స్పృహ వచ్చిన తర్వాత లేచి దులుపుకొని మరలా అదే ఊరికి వస్తాడు. మరలా అదే ఊరికి ఏమి వీళ్ళకు దెబ్బలు తగలవా ఏంది అనే డౌట్ రావద్దు మనకు. ఏంటి ఇన్ని తిట్లు తిడుతుంటే వీళ్ళకు ఏమి లేదు? మన భాషలో ఏం మాట్లాడతాం? ఏమిరా ఇన్ని తిట్టినా వీళ్ళ సోయి ఈ సిగ్గు ఇనక లేదా ఏంది వీళ్ళకు అంటాం కదా. ఇన్ని తిట్టినా శరం లేదేంద్రా, మళ్ళా ఇటుకే వస్తున్నాడు, మళ్ళా ఇటే వస్తున్నాడు. ఒరే కొట్టి కొట్టి ఈడ్చి అవతల ఊరు అవతల పారేసి వస్తేవిగా మళ్ళీ వస్తున్నాడు ఏంద్రా, మళ్ళీ ఇక్కడికేనా? కొందరు వీడేంద్ర ఇలా అనుకునే వాళ్ళు, కొందరు ఏం గుండెరా అయినది అని అనుకునే వాళ్ళు, కొందరు అసలు ఏంటి వీళ్ళకి ఏమైనా దెబ్బలు తగలవా? ఒక పక్క రక్తం గారుతూనే ఉంది, నొప్పి కలగదా ఏంది? రోషం రాదా ఏంది? వీళ్ళ కోపం రాదా ఏంది అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ రాలే? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నారు. కొట్టి కొట్టి కొట్టు కొట్టి ఒంట్లో ఉన్న రక్తమంతా కారే విధంగా కొట్టి శిలువకు వేలాడదీస్తే ఆ నుంచి రక్తం కారుతుంటే పైనుంచి అంటాడు దేవునికి ప్రార్థన చేస్తూ, ప్రభువా వీళ్ళందరినీ క్షమించు. వీళ్ళు ఏం చేస్తున్నారో అస్సలు వీళ్ళకు సోయలేదు, వీళ్ళకి తెలియదు. కాబట్టి తండ్రి నన్ను చంపుతున్న పాపం వీళ్ళ మీద మోపకు, క్షమించు వీళ్ళని. కోపం రావట్లేదేంది? ఆ తర్వాత స్టెఫెను అదే డైలాగు. స్టెఫెన్ గారు కూడా అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఆయన ఏమంటుంటాడు? ఆయనను కూడా రాళ్ళు రువి చంపుతుంటే ఆయన మోకాలు రాళ్ల దెబ్బలు ఒకదాని తర్వాత ఒకటి రాళ్ళు విసురుతుంటే ఆ దెబ్బలు పడుతున్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా వారి మీద ఈ పాపము మోపొద్దు, వారి మీద ఈ పాపము మోపొద్దు అని గొప్ప శబ్దముతో పలికాడట. అంటే దెబ్బలు తగలట్లేవు, ఆయనకు దెబ్బలు తగలట్లేవంటారా? ఎందుకు తగలట్లేవు మీరు చెప్పండి? అసలు తగులుతుందా లేదా? ఫస్ట్ క్వశ్చన్. తగులుతుందా? తగిలితే ఏం చేయాలి? పోనీ తగులుతుంది అని అనుకుంటే తగిలితే ఏం చేస్తారో చూపించనా? ఒక దెబ్బేసి చూడనా, మిమ్మల్ని ఒక దెబ్బేసి చూడనా? ఆ తర్వాత ఏమంటారో మీ ఫేస్ని ఒకసారి వీడియో తీద్దాం. ఒకటో దెబ్బ, రెండో దెబ్బ వేస్తున్న కొద్దీ ఫేస్ కవలికలు ఎలా మారుతుంటాయో చూద్దామా? ఒకటో దెబ్బ పడంగానే అంటుంటాం అంతే అంటుంటాం. రెండో దెబ్బ పడంగానే నవ్వు తగ్గుతుంది. మూడో దెబ్బ పడంగానే అంటుంటాం గట్టిగా చూస్తుంటా అంటుంటాం. ఇంకో రెండు వేసినాం అనుకో, ఊకుడా కొద్ది మళ్ళీ ఓవర్ చేస్తున్నావు నువ్వా, సరిగా పోతారుగా సుర్రు అంటుంది ఇక్కడ అంటావా లేదా? అయినా పట్టించుకోకుండా ఎత్తనే ఉన్నాడు అనుకో, ఏంద్రా వీడు అని చెప్పేసి వెనక ముందు చూసి అవసరం అనుకుంటే ఏమి దొరకకపోతే కాళ్ళు లేపుతావు అంతే. ఇక వేసి ఒక్క తల్లిదంతే ఎంత దూరమే పడతాడంతే. చూస్తూ ఉంటే ఓవర్ చేస్తున్నావు నువ్వు అంటే. ఏమిరా ఇట్లా చేసినావు అని అంటే, తగిలినాయి దెబ్బలు, ఇట్టెందుకు బిహేవ్ చేస్తున్నాడు వాడు అంటే తగిలినాయి. మరి ఇప్పటి వరకు ఇంత కొడుతున్నా రక్తం గారుతున్నా కూడా ఇట్లాంటి రియాక్షన్ ఏం కనబడట్లేదే అంటే తగులుతున్నట్ట తగలనట్ట? ఇప్పుడు చెప్పండి మీరు, ఆ దెబ్బలు తగులుతున్నట్ట తగలనట్ట చెప్పండి. పోయి నన్ను అడుగుతారా? అదే ప్రశ్న నన్ను అడుగుతారా? నేను చెప్పిన సమాధానం ఒక్క దెబ్బ కూడా తగలట్లేదు వాళ్ళకి ఒక్క దెబ్బ కూడా తగలట్లేదు. ఎందుకు ఒక్క దెబ్బ కూడా తగలట్లేదు చెప్పనా? నేనే వేసుకున్నా సొక్క, ఇనుప సొక్క వేసుకున్నాను అనుకో, ఇప్పుడు కొట్టు, తగులుతుందా? వాడు కొట్టి 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 అలవాలే కానీ నాకు దెబ్బలు తగులుతాయా? అంటే ఇనుప సొక్క ఏమైనా తొడుక్కుంటాయి, దాళ్ళు రక్తం గారుతూనే ఉంది, దెబ్బలు పడుతూనే ఉన్నాయి. మరి ఎందుకు ఏడవట్లేదు వాళ్ళు? ఎందుకు ఏడుస్తున్నా బాధపడుతున్నా కూడా కోపం రావట్లే? ఎందుకు కోపం రావట్లేదు వాళ్ళకు? ఇది ముఖ్యమైన పాఠం. ఇది అసలు సిసలైనటువంటి విషయం. మనందరిలో ఉన్న లోపం ఇక్కడే. ఒక క్రైస్తవులముగా మనం ఎందుకు బ్రతకలేకపోతున్నాం? ఇక్కడ ఉంది కారణం. యేసుక్రీస్తు ప్రభుల వారు తను తిరుగుతూ ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట ఒకసారి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము
9-10 వచనాలు అనుకుంటాను, చదవండి. 10వ వచనం చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి ఏం చేసి? నిందించి. గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏం చేసి? నిందించి హింసించి మీ మీద అబద్ధముగానే చెడ్డ మాటలు పలికినప్పుడు మీరెవరట? ధన్యులు అని చెప్పాడు యేసుప్రభు. యేసుప్రభు చెప్పాడు. కానీ మనం నమ్ముతున్నామా? మనం నమ్మితేగా. నమ్మితేనే దెబ్బలు తగలవు, నమ్మకపోతే దెబ్బలు తగులుతాయి. అర్థమైందా? ఇప్పుడు ఎవడైనా తిడుతున్నాడు, నీకు కోపం వస్తుంది అంటే నీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటో తెలుసా? నీ దగ్గర లేదు విశ్వాసం, నమ్మకం లేదు. నమ్మాను అనే భ్రమలో నువ్వు ఉన్నావు తప్ప నిజంగా నువ్వు దేవుణ్ణి నమ్మలా. నమ్మకం లేదు నీకు, అంతేనా కదా? నేను ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనకు డబ్బు మీద ఉన్నంత నమ్మకం దేవుని మీద లేదు అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. నా జేబులో అయితే ఏం లేదు, కానీ ఒక 500 కాగితం ఉందనుకో, 500 రూపాయలు ఉందనుకో. ఎవడన్నా వచ్చి ఒక దెబ్బ వేసాడు అనుకో, ఒక 500 కాగితం 4 అవుతున్నాయి, ఒక దెబ్బకు 4 అవుతున్నాయి. ఎట్లుంటుంది మన స్థితి? ఒక దెబ్బ అమ్మో ఇంకోటి రా తగలవు. అప్పుడు తగులుతే పోనీ ఒక 500 కాగితం ఎవడన్నా తిట్టాడు అనుకో, వాడు తిట్టగానే డబల్ అవుతుంది. అరే 2 అయినాయిరా, ఇంకోసారి తిట్టరా. 4 అయినా, అరే 4 అయినాయిరా, ఇక మొబ్బలే ఉంది. ఎవడన్నా తిట్టండ్రా. పని చేయాల్సిన పనిలే, తిట్టించుకుంటే చాలు డబ్బులు వస్తుంటాయి. రిటర్న్ మాత్రం అస్సలు తిట్టవు. రిటర్న్ తిడితే ఒక్కొక్క 500 కాగితాలు మళ్ళీ రిటర్న్ పోతుంటాయి. తిట్టకుండా సైలెంట్ ఉన్నావు అనుకో, 500 రెట్టింపు అవుతుంది అని అంటే ఎవడైనా తిడతాడా? తిట్టేటోడేరా అని వెతుకుతుంటాం. తిట్టేటోడేడి, తిట్టించుకుందాం పదా అని చెప్పేసి ఎవడు తిట్టేటోడు దొరకకపోతే, ఒరే నీకు సీక్రెట్ చెప్తారా, నువ్వు నన్ను తిట్టినావు అనుకో, నా జేబులో ఉన్న కాగితం డబల్ అవుతుంది. అంటే 500 కాస్త 1000 అవుతుంది. 1000 అవుతుంది కదా, అంటే 500 పెరుగుతుందిగా. 500 నీకు సోవు, నాకు సోవు, ఇంకా కానిచ్చుకో. డీల్ కుదిరించుకోవడం, ఇంకా కానిచ్చుకో. అవునా కదా? అప్పుడెందుకో నొప్పి కలగదు. ఇంకొక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ కూడా చూపించాను మీకు చాలాసార్లు. ఇప్పుడు స్త్రీలు మరి ముఖ్యంగా దేవుడు చెప్పాడు బలహీన ఘటం అని. ఏ విషయంలో బలహీన ఘటం? శక్తి సామర్థ్యాలు కాదు, మాటను తట్టుకోలేరు అంతే. పురుషుడు ఎవరైనా వాడు మాట అనుకో, లైట్ తీసుకోరా అని వెళ్ళిపోతాడు. కానీ స్త్రీ ఒక మాట అంటే ఆడబడాలను ఆడబడుతుంది దెబ్బ కదా. ఇంకా పోరుగు సిద్ధం. తిడుతుంటారు, బండబూతులు ఆవిడ తిడుతుంటుంది, బండబూతులు ఇవిడ. మాటలతో యుద్ధం సాగుతున్నప్పుడు వెనకాల నుంచి ఈ బుజ్జి వచ్చేసి, లేదంటే వాళ్ళ పిల్లలు వచ్చేసి, అమ్మా నువ్వు గమ్మునుండవే, మొత్తం రికార్డు చేస్తున్నా అన్నదనుకో. ఇప్పుడు ఈమెం చేస్తుంది? ముందు చెప్పొచ్చు కానీ ఇప్పటికి చాలా తిట్టేసిన నేను, ముందే చెప్పుంటే నువ్వు తిట్టిన ఏం రికార్డ్ చేయలేదులే కానీ ఉండు అన్నావు అనుకో, సరే రైట్ మంచిగా రికార్డ్ చేసుకో అని చెప్పేసి ఇంకా తిట్టదు. ఏమనంటే మాట్లాడుతుంటుంది, అది ఇది అని చాలా జాగ్రత్తగా పద్ధతిగా మాట్లాడుతుంటుంది తప్ప బూతులు తిట్టడం మాత్రం చేయదు. ఆవిడ తిడుతుంటుంది ఇది తెలియగా. ఆవిడ ఎంత తిట్టినా కూడా పౌరుషం రాదు. అమ్మ ఎంత పెద్ద మాట అన్నది అనదు. ఎన్ని కిలోల మాట చెప్పినా, బండరాళ్ళు ఎత్తేసినా అప్పుడు ఏమాత్రం దెబ్బాదగలదు, అసలు పౌరుషము రాదు, రోషము, ఏ నొప్పి కలగదు. ఎందుకు అనంటే నమ్మకం దేని మీద? సెల్లు మీద. రికార్డ్ అవుతుంది కదా, రికార్డ్ అయితే పోలీస్ స్టేషన్లో కానీ పెద్దల దగ్గర కానీ చూపిస్తే వాళ్ళు తుప్పు అని ఊస్తారు కదా ఆవిడికి, నేను సేఫ్, అప్పుడు సంతోషిస్తా. ఒరే సెల్లు మీద ఉన్న నమ్మకం కూడా లేదా దేవుని మీద? నమ్మకం ఉంటే నొప్పి తగలదు అని చెప్పడానికి చెప్తున్నా. వాళ్ళకెందుకు గాయాలవుతున్నా, రక్తం కారుతున్నా, వాళ్ళకెందుకు కోపం రావట్లేదనంటే, వాళ్ళకెందుకు తగలట్లేదు అనంటే, వాళ్ళ దగ్గరున్నది విశ్వాసము. వాళ్ళ దగ్గరున్న విశ్వాసము మన దగ్గర లేదు, అంతే. అర్థమైందా? ఒక బూతు మాట అంటే తట్టుకుంటారా మీరు? అయినా బూతు మాట ఎవడంటారా అక్క మీకు? మీ తోటోళ్ళే అంటారు. అంటే ఇంకొక స్త్రీ అంటది తప్ప పురుషుడు వచ్చి అనలేడుగా. అంత దమ్మైతే పురుషునికి లేదుగా. అంటే నీ భర్త అంటాడేమో,
పురుషులు కనుక అంటే బయటోడైతే ఆ శక్తి లేదుగా. మరి నీతోటి స్త్రీ ఒక మాట అంటే ఏమవుతుంది? దేవుడు ఏమన్నాడంటే ఈ మాటల్నే అగ్ని బాణం అన్నాడు. ఏ బాణం? దీన్ని ఆర్పగలిగే శక్తిమంతుడే క్రైస్తవుడు అన్నాడు. మరి దీన్ని ఆర్పలేమా? ఇంకొక విషయం చెప్పనా? దేవునికి స్టార్టింగ్లో క్వశ్చన్ అడిగాను మధ్యలో, దేవునికి ఎవరు ఇష్టం లేదు అని అంటే పాపం చేసే వాళ్ళు ఇష్టం లేదు అనే సమాధానం మీరు చెప్పలేకపోయారు. సింపుల్గానే చెప్పండి, జనరల్గానే చెప్పండి అని చెప్పిన. పాపం చేసే వాళ్ళంటే దేవునికి ఇష్టం లేదు. ఇంతకు పాపం అంటే ఏంటో చెప్పండి. ఆజ్ఞాతిక్రమే పాపం అంటాం, ఓకే. కానీ ఎలాంటి పాపాలు? పాపాలంటే ఎలాంటివి అని క్వశ్చన్ అడిగామనుకో ఏం చెప్తాం? దొంగతనం, వ్యభిచారం, నరహత్య, అవే ఆలోచిస్తాం తప్ప ఎప్పుడైనా నన్ను అడిగితే అవి పెద్ద విషయం కూడా కాదు. ఏంటి వ్యభిచారం, నరహత్య, ఏమో అవి పెద్ద విషయం కాదన్నాడు ఏంటి అని చెప్పేసి ఆలోచించకండి. అవి చేయాలంటే ఎంతో చెడు ఉండాలి, ఎంతో డెవలప్ అవ్వాలి. అని ఒక వ్యక్తి వ్యభిచారం వరకు, ఒక వ్యక్తి నరహత్య వరకు వెళ్ళాలంటే చాలా డెవలప్ అవ్వాలి లోకంలో, అవునా కదా? కానీ ఎవరికి తెలియకుండా ప్రతి ఒక్కరు అపవిత్రులు అవుతున్నారు, ప్రతి ఒక్కరు పాపంలో పడుతున్నారు. ఎక్కడ తెలుసా? ఎక్కడ? నోటి మాట ద్వారా. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్కరు చేరే స్థాయిలో లేరు, పరలోకం చేరే స్థాయిలో లేరు, ఒక్కరు కూడా పరిశుద్ధులు లేరు. పరిశుద్ధులుగా పిలువబడుటకు వచ్చినటువంటి వారిలో లేరు పరిశుద్ధుడు. అందుకోసమే 12వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమంటాడు తెలుసా? 36 ఏమన్నాడు చూడండి. అసలు నేను మీతో చెప్పాలనుకుంటున్న సంగతి ఏంటంటే, మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉన్నదే అంటున్నాడు. దాని తర్వాత ఏమన్నాడు? అది నువ్వు నీతిమంతుడవు అని నువ్వు తీర్పు పొందాలంటే దేన్ని బట్టి చెప్తాడంట దేవుడు నువ్వు నీతిమంతుడని? నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడు అంటాడట. తర్వాత నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. అంటే నీ మాటను బట్టి పోతున్నావు నువ్వు నరకానికి. ఇక్కడ వ్యభిచారం చేసేటోళ్ళు లేరు, ఇక్కడ నరహత్య చేసేటోళ్ళు లేరు, ఇక్కడ దొంగతనం చేసేటోళ్ళు లేరు. కానీ ఎవరున్నారు ఇక్కడ? అర్థమవుతుందా? దేవుడు ఇంకొక మాట కూడా అన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 2. అనేక విషయములలో, అంటే 1, 2, 3, 4 కూడా కాదు, అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాము. బాగా వినండి, ఇక్కడ అనేక విషయాల్లో తప్పిపోతున్నాం కాబట్టి అనేక విషయాలను కంట్రోల్ చేసుకోండి అని చెప్పడు. ఇంత విచిత్రమైన మాట, అద్భుతమైన మాట. మనం చాలా విషయాల్లో తప్పిపోతున్నాం కాబట్టి చాలా విషయాలు మీరు కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పడు. ఇక్కడ ఒక్కటి కంట్రోల్ చేసుకుంటే చాలు, ఆ చాలా విషయాలన్నీ కంట్రోల్ అయిపోతాయి అంటాడు. అదేంటో చూడు కంటిన్యూషన్. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును తన స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. ఎంత అద్భుతమైన మాట ఇది, అవునా కదా? ట్రైన్ ఎంత పెద్దగా ఉంటుంది చెప్పండి? ట్రైన్ కదా, పెట్టెలన్నీ ఉరుకుతుంటాయి. అన్ని పెట్టెలాగాలంటే అన్ని పెట్టెల దగ్గరికి వెళ్ళేసి ఏమైనా చేయాలనా? ఒక్కొక్క పెట్టెని ఆపాలనా? ఏం చేయాలి? ఒకే ఒక్కడు ఇంజన్ దగ్గర ఒక బటన్ ఆపితే చాలు. అట్లాంటిది అనమాట ఇది. దీనంతటికి ఇది నాలుక, నోరు, మాట, అవునా కదా? సర్వ శరీరం నీ కంట్రోల్లో రావాలి అని అంటే నువ్వు మాట కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కటే నువ్వు పవిత్రుడు అయిపోతావు, నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు. అసలు నువ్వు పాపివిగా మారటానికి కారణమే నీ మాట. అందుకోసమే రాత్రి చూసాం మనం, నోటి ద్వారా లోపలికి వెళ్ళేది నిన్ను అపవిత్రపరిచింది నాయన, నోట్లో నుంచి బయటకు వచ్చేది నిన్ను పాడు చేస్తుంది. ఇప్పుడు ఈ నెల మొత్తం ఇంతకుముందు నేను వచ్చాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు పవిత్రులుగా ఉన్నవారు ఎవరు చెప్పండి?
నేను పవిత్రుడుగానే ఉన్నాను, పవిత్రురాలుగానే ఉన్నాను, నేను పవిత్రుడుగానే ఉన్నాను అని చెప్పగలిగే ధైర్యం ఉందా? పోనీ వచ్చే వారం, వచ్చే నెల వస్తా నేను, అప్పటి వరకైనా ఈ పవిత్రతను కాపాడుకుంటారా? మీరు పవిత్రులయ్యారా, అపవిత్రులయ్యారా అని అడుగుతా. వచ్చే నెల వచ్చి మీలో ఎంతమంది అపవిత్రులయ్యారు అని అడుగుతా. ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు నుంచి పెట్టుకోండి, ఒక డేట్ ఈ రోజు నుంచి పెట్టుకోండి. ఈ రోజు నుంచి ఏ రోజునైనా నేను బూతులు, అనరాని మాటలు ఏమైనా మాట్లాడానంటే నేనేమైపోయినట్టు? అపవిత్రత వచ్చేస్తుంది వెంటనే అప్పుడే. అందుకోసం ఎపిసి పత్రిక 5వ అధ్యాయంలో చివరిలా చూసుకొని మనం ముగించుకుందాం. 5వ అధ్యాయం ఎపిసి పత్రిక 4వ వచనం చూడండి. మీరు కృతజ్ఞతా వచనమే ఉచ్చరించవలెను. మీరు కానీ ఏమన్నాడు? మీరు బూతులైనను, పోకిరి మాటలైనను. సరసోక్తులు అంటే ఏంటి? సరసం ఆడేటటువంటి సూక్తులు, సరసాలకు సంబంధించినటువంటి సూక్తులు. అర్థమైందా? సరసోక్తులు అయినను మీ ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు, ఇవి మీకు తగవు. ఇప్పుడు ఈ విధంగా బైబిల్ చెప్తుంది. ఈ ప్రకారంగా ఒకవేళ మీరు లేకుండా మీరు బూతులు మాట్లాడుకున్నారనుకో, రేపటి నుంచి చుట్టుపక్కల వినే వాళ్ళు ఏమంటారు తెలుసా? చుట్టుపక్కల ఏమంటారు? వీళ్ళేంది గిట్ట బూతులు మాట్లాడుకుంటున్నారు అన్నారు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారట్రా. సో ఇలా బతుకులు చూడు, వాళ్ళు ఎట్ట మాట్లాడుతారు చూడు. వీళ్ళు దేవుని నమ్ముకున్నారట అంటే చెడ్డ పేరు ఎవరికి వస్తుంది? మనం ఏం చేయాలంటే కనీసం దేవుణ్ణి పరచకపోయినా పర్లే, కానీ ఆయన మీద నింద రాకుండా నన్ను చూసుకోవద్దు మనం. అవునా కదా? కనీసం ఆయన మన పేరిట, మన ద్వారా ఒక నింద రాకుండా నన్ను చూసుకోవటానికి ప్రయత్నం చేసినా చాలు కదా. అందుకోసమే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, సమాధానముగా ఉండు. విశ్వాసం ఉంటే మనం ఒకరినొకరు మాట్లాడుకోకుండా, ఒకరింటికి ఒకరు పోకుండా ఉండే విధానంలో వస్తామా? విశ్వాసం లేకనే కదా ఇదంతా. నమ్ముకున్నామని చెప్పుకుంటున్నారే తప్ప నమ్మలేదు మీరు దేవుణ్ణి అనే విషయం ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇక్కడ. ఒకరింటికి ఒకరు, మంది వేరే దూరదేశము, వేరే ఊరు అనుకుంటే అనుకోవచ్చు. ఒకటే ఇల్లు, ఒకటే కుటుంబం, ఒకటే సంత, అంతా ఒకటే అయినప్పుడు ఒకరింటికి ఒకరు వెళ్ళలేని స్థితిలో ఉన్నారంటే మీరు విశ్వాసులని చెప్పుకోవటం దండగా, దేవుని నామం బదనాం చేయటం ఘోరం. కానీ దేవుడు ఏదో ఒకరోజు శిక్షిస్తాడు, మామూలుగా ఉండదు. గుర్తుపెట్టుకొని చెప్తున్నాను. ఎట్టుంటుందో చెప్పనా? సావు రాదు, ప్రశాంతంగా బ్రతకాలన్నా ఉండదు. కొట్టుమిట్టాడుతూ గింజుకొని నరకయాత్ర ఇక్కడే అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ ప్లస్ అక్కడ డమల్ ధమాకా ఆఫర్ అంటారు చూసా, అప్పుడు అట్టుంటుంది పరిస్థితి బతుకు. గుర్తుపెట్టుకోండి. విషయం ఏంటంటే చిన్న రోగాలే వస్తాయి, నయం కావు. ఎన్ని హాస్పిటల్కి తిప్పినా, ఎన్ని ట్యాబ్లెట్లు వేసినా, ఎన్ని ఇంజక్షన్లు పొడిచినా అది నయం కాదు. ఎందుకు? పర్మిషన్ అక్కడి నుంచి రావాలి. స్వస్థపరిచేది అయినా, గాయపరిచేది అయినా ఆయన ఓకే అంటేనే నీ ట్యాబ్లెట్ పనిచేసేది. నీ ఇంజక్షన్ పని చేయాలంటే ఆయన ఓకే చేయాలి, లేకపోతే అంతే సంగతి. 4 రోజులు చూపించాలి, మజాక్ అది ఏంటో చూపించాలి అని దేవుడు అనుకున్నాడే అనుకో, తిండెక్కదు, నిద్ర రాదు, కేకలే. ఏవి చేయడం శాతగాక ఇంట్లో ఉన్న భార్యనో భర్తనో తిట్టడం మొదలు పెడుతూ ఉంటాం. అదొక రకమైన సంతోషం. అది చేసి కూడా మళ్ళా పోయేది ఎక్కడికి? మళ్ళా పాపానికే, మళ్ళా నరకానికే. అట్లాంటి పనులు చేయకుండా కాస్త భయము, భక్తి కలిగి, దేవుని పట్ల నమ్మకం కలిగి, విశ్వాసంతో బ్రతికే ప్రయత్నం చేయండి. మీరు విశ్వాసం కలిగిన వారుగా బ్రతికితే నాకొచ్చే లాభం ఏముండదు. మీరు ప్రయోజకులైతారు, మీరు పరిశుద్ధులైతారు, మీకు పరలోకం దొరుకుతుంది, మీరు నిత్య జీవం పొందగలరు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సర్వసత్యం తనకు ఉన్న వాస్తవాలను మీకు తెలియచేసి ఒక భారమైన, ఒక అద్భుతమైన, ఒక బాధ్యత కలిగినటువంటి కాడిని మీ కుటుంబం మీదనే పెట్టాడు. దాన్ని పాడు చేయకండి, దాన్ని వ్యర్థపరచకండి. సమాజంలో మాదిరిగా కనబరచటం కోసం ఎంతో కష్టపడాల్సినటువంటి స్థితిలో ఉన్నారు మీరు. ఎన్నో అవమానాలు భరించాల్సినటువంటి స్థితిలో ఉన్నారు మీరు. ఎన్నో నిందలు మోయాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. ఆ నిందలు, ఆ ఇబ్బందులు, ఆ బాధలు మీరు తట్టుకోవాలి అంటే మీకు విశ్వాసం ఉండాలి. దేవుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉంటేనే అవి ఆనందంగా మార్చబడతాయి.
దుఃఖాలు, బాధలు, అవమానాలు ఇవన్నీ కూడా నీకు ఆనందకరంగా మారాలి అని అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం మీకు ఉంటే దేవుని పట్ల మీరు బాధపడరు. మీకు అవి తగలవు, మీకు అవి నిందలు తగలవు, ఇబ్బందులు తగలవు, బూతులు మీ దగ్గరికి రావు. ఎవరైనా తిట్టినా కూడా అది నీకు రోషం పుట్టించదు, కోపం పుట్టించదు. ఎందుకు? నమ్మకం. ఎందుకంటే నేను ధన్యురాలను. నన్ను ఎవరైనా బూతులు తిడితే నేను ధన్యురాలను, పరలోకంలో నా ధనం అధికమవుతుంది చెప్పాడా లేదా? కాబట్టి ఆ ప్రకారంగా మీరు బ్రతకండి. దయచేసి మీకు చెప్తున్నాను, దేవుని పనిని ముందుకు నడిపించాలన్నా ఇక్కడితో ఆపేయాలన్నా ఈ రెండు మీ చేతిలోనే ఉంది. మీ ఊర్లో అనేకులు రక్షణ పొందాలన్నా, ఏ ఒక్కరు కూడా రక్షణలోకి రాకుండా ఉండాలన్నా అది మీ చేతిలోనే ఉంది. మీరు బ్రతికే బ్రతుకు మీద ఆధారపడి ఉంది. మీరు సరిగ్గా బ్రతకకపోతే ఒక్కడు కూడా రక్షణ పొందరు ఈ ఊర్లో. మీరు ఓపికతో ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు ఆదరించుకుంటూ, 3 కుటుంబాలు, 3 కుటుంబాలుగా కాకుండా ఒక్క కుటుంబముగా బ్రతికిన నాడే బయట నుంచి వాళ్ళు ఆకర్షింపబడతారు. ఇది నిజం. అపోస్తల కార్యం చదివినా, బైబిల్ చదివినా అర్థమయ్యే సత్యం. మీలో మీరు ఒక్కటిగా లేకపోతే, మీలో మీరు గొడవపడుకుంటే మేము వచ్చి మాత్రం చేసేది ఏముంది అని ఆలోచన రాదంటారా? ఏవో కొందరు మహానుభావుడు, మీరెట్టుంటే నాకేంటి, నా ఆత్మకు నేను బాధ్యుడిని, నేను పరలోకం వెళ్ళాలి అనే ఆలోచన కలిగిన వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మీరు బాగులేకపోతే నేనెందుకు దేవుడిని నమ్ముకోకూడదు, నేనెందుకు సత్యం దగ్గరికి రాకూడదు అనే గొప్ప ఆలోచన కొంతమందిగా ఉంటుంది. అలాంటి వాళ్ళు వస్తారు మీరు ఎలా ఉన్నా. కానీ బాధ్యత మీ పైన కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. దేవుని పనిని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడని చెప్పాడు. అది నా జీవితంలో ప్రాక్టికల్గా కూడా చూశాను. దేవుని పని మనం చేస్తున్నప్పుడు ఆ దేవుని పని జరగకుండా, చేయనీయకుండా అడ్డుకుంటే దేవుడు మొత్తుతాడు. అది నేను కళ్ళారా చూశాను కాబట్టి చెప్తాను. ఒకప్పుడు ఏలి అని ఒక ప్రవక్త ఉంటాడు, ఒక న్యాయాధిపతి ఉంటాడు. ఆయనకి 2 కుమారులు. దేవుని పనిని పాడు చేస్తుంటే ఒకటే రోజు తండ్రికి 2 కుమారులు, ఆ 2 కుమారులలో ఒకని భార్య, ఎంతమంది అయ్యారు? 4 ఒక్కటే రోజు వచ్చారు. ఒక్కటే రోజు ఆన్ ద స్పాట్ అయ్యారు. అట్టుంటుంది దేవుని పనిని పాడు చేస్తే. కాబట్టి భయపడండి, జాగ్రత్త పడండి, ప్రేమించుకోండి, ఒకరినొకరు పలకరించుకోండి, ఒకరినొకరు మాట్లాడుకోండి. ద్వేషం, కోపం, పగ, ప్రతీకారము ఇవన్నీ మిమ్మల్ని అన్నం పెట్టవు. వీటి వల్ల ఉపయోగం లేదు. వింత ఏంటంటే 4 రోజులు మాట్లాడుకుని ఉంటారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు. ఆ మాత్రం దానికి ఎందుకు ఈ 4 రోజులు మాట్లాడుకుని ఉంటాం? అవునా కదా? కొన్ని రోజులు గొడవపడతారు, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటారు. మరి ఇదెందుకు? క్రైస్తవుడు శత్రువును సైతం ప్రేమించాలి అని అన్నప్పుడు, సరే ఏదో నోరు జారింది అనుకో, నువ్వు క్షమించు, లేదంటే నువ్వే అర్థం చేసుకొని రావాలి. వాక్యం చదవట్లేరా? వాక్యం వినట్లేరా? ప్రతి ఆదివారం వింటున్నారు కదా. కాబట్టి మనసును సమ్మతిపరుచుకొనగలిగే శక్తి ఎక్కడ ఉంటుందంటే దేవుని మీద పరిపూర్ణమైన విశ్వాసం, నమ్మకం ఉంటేనే. దేవుడు చూస్తున్నాడు కదా. ఒక కెమెరా, ఒక సెల్ ఫోను రికార్డ్ చేస్తుంటేనే ఆగిపోతావే, మరి దేవుడు సమస్తం రికార్డ్ చేస్తున్నాడు అనే సంగతి మనకు తెలియదు. ఆయన అన్నీ రికార్డ్ చేస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. నువ్వు గమ్మున రాదు. నేను నా జీవితంలో అదే చేశాను, గమ్మునే ఉన్నాను. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయనే వచ్చి చెప్పాడు. రిజల్ట్ వచ్చిన తర్వాత నేనైతే గమ్మునే ఉన్నాను, తిరిగి ఒక్క మాట అనకుండా నా పని నేను చేస్తున్నాను. కానీ దేవుడు అన్నాడు, మనం అంటే మాటిచ్చి తప్పుతాం, దేవుడు మాటిస్తే తప్పడు. పగ తీర్చుట నా పని అన్నాడు. మరి ఆయన పని ఆయన చేయడా? నీ పని నువ్వు చేయి, ఆయన పని ఆయన ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి పగ తీర్చే పని ఆయనకు వదిలిపెట్టు, నువ్వు చేయొద్దు. నువ్వు ప్రేమిస్తూనే ఉండాలి శత్రువుని సైతం. అందుకోసం యేసుక్రీస్తు ప్రభువు తనను చంపిన వాళ్ళకి క్షమించు తండ్రి, వీళ్ళని క్షమించు అని అన్నాడు. ఆ తత్వం నీలో నాలో ఉండొద్దు. ఆయన తర్వాత శిష్యులు కొడుతున్నవాడు, చంపుతున్నటువంటి వాళ్ళని క్షమించు తండ్రి అని చెప్పి ప్రార్థన చేశారు. ఏది మీలో ఉన్న క్షమాపణ కూడా? ఏది? క్షమించుకొని ఒకరికొకరు మాట్లాడుకోవాలి కదా. మీరు క్షమాపణ ఏది? క్షమించగలిగే మనసు లేదు అన్నట్టు విశ్వాసం ఏది? విశ్వాసం లేదు, క్షమించే గుణం లేదు. క్రైస్తవులు ఎట్లా చెప్తాం మనం? క్రైస్తవులను ఎలా అంటాం మనం? ఏమండి? కాబట్టి క్రైస్తవులముగా బ్రతకాలి అని అంటే నీలో ఉండేటటువంటి ఆ మనసును, ఆ క్రూరమైన, భయంకరమైన, మోసకరమైన మనసును మార్చుకో. దాన్ని మార్చుకో, దేవుని వైపు తిప్పు. దేవుని మాటలకు భయపడి ఆ మనసును మార్చుకొని ప్రేమించు, 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 ప్రేమించు. ప్రేమించేవాడే క్రైస్తవుడు, ద్వేషించేవాడు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే దేవుడే ప్రేమ, ప్రేమై ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రేమించేటోడే దేవుని కుమారుడు, ప్రేమించేటోడే ప్రేమకు కుమారుడు. కాబట్టి
ప్రేమ మాత్రమే నేర్చుకొని ముందుకు సాగితే, ప్రేమించగలిగే స్థాయిలో నువ్వు ఉంటే ఎవరు కొట్టినా ఎవరు తిట్టినా నవ్వుతూ స్పందించగలమండి. నిజంగా ఇది నువ్వు నేను మనమందరం నేర్చుకోవాలి, మనమందరం ప్రాక్టీస్ చేయాలి. మనమందరము ప్రాక్టీస్ చేసి నేర్చుకొని క్రైస్తవులుగా బ్రతికి ఆయన మహాలోకానికి చేరుకోవాలి అని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని తలొచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమద్వాసునుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుల తండ్రి, ఇదిగోనైనా ఇప్పటివరకు మీరు మాతో మాట్లాడారు.